జూన్ 2 అపర ఏకాదశి. ఈ రోజు విశిష్టత, పాటించాల్సిన నియమాలేంటంటే, ఏకాదశి తిథి హిందువులకు చాలా ప్రత్యేకం. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఈ తిథి రోజు ఉపవాసం, మర్నాడు ద్వాదశి రోజు ప్రత్యేక పూజ చేసి దాన ధర్మాలు చేసి ఉపవాసం విరమిస్తారు. నెలకు 2 ఏకాదశులు చొప్పున ఏడాది పొడవునా 24 ఏకాదశులు వస్తాయి. దేనికదే ప్రత్యేకం. అయితే వైశాఖ మాసం అమావాస్య ముందు వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అంటారు. ఈ ఏడాది జూన్ 2న ఏకాదశి తిథి ఉంది. ఈ రోజు ఉపవాసం ఉండి జూన్ 3 ద్వాదశి రోజు ఉపవాసం విరమిస్తారు. అపర ఏకాదశి ప్రాముఖ్యత. అపర ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజిస్తే సకల పాపాల నుంచి విముక్తి పొందుతారని హిందువుల విశ్వాసం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెబుతారు. ఈ రోజు పూజ చేయాలి అనుకుంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఆ తర్వాత పూజామందిరాన్ని శుభ్రం చేసి దీపం వెలిగించండి. శ్రీ మహావిష్ణువు పూజలో తులసిని తప్పనిసరిగా చేర్చాలి. ఈ రోజు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవితో పాటు తులసిని కూడా పూజిస్తారు. ఉపవాసం ఆరోగ్యం. ఉరకల పరుగుల జీవనంలో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిపోతోంది. అందుకే రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. అయితే 15 రోజులకు ఓసారి ఉపవాసం ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థలో ఉండే సమస్యలు తీరిపోతాయి. రోజంతా ఉపవాసంతో పాటు భగన్నామస్మరణ చేయడం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. 15 రోజులకోసారి ఉపవాసం, జాగరణ, భగన్నామస్మరణతో సాగే అద్భుతమైన తిథి ఏకాదశి. అందుకే ఏడాది పొడవునా వచ్చే ఏకాదశులకు ఒక్కో తిథికి ఒక్కో పేరు పెట్టారు, ఒక్కో విశిష్టత ఉందని వివరించారు. ఇదే రోజు భద్రకాళి జయంతి. ఉత్తరాది రాష్ట్రాల్లో అపర ఏకాదశిని భద్రకాళి జయంతిగా జరుపుతారు. దక్షయజ్ఞం సమయంలో శివుని భార్య సతీదేవి తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోతుంది. ఆ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుంచి భద్రకాళిని సృష్టించాడు. దుష్ట సంహారం చేసే ఈ భద్రకాళి రాక్షసులకు ఉగ్రరూపిణి అయిన భక్తుల పట్ల శాంతమూర్తే. భద్రకాళి కూడా ఇదే రోజు అవతరించిందని చెబుతారు. అందుకే భద్రకాళి పూజ చేస్తారు. ఒడిశాలో జలకృద ఏకాదశి పేరుతో జగన్నాథుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. మిగిలిన ప్రాంతాల్లోనూ వివిధ రకాల పేర్లతో శ్రీ మహావిష్ణువు ఆరాధన జరుగుతుంది. మాయాపొరను తొలించడమే అపర అంటే శిశువుని కప్పి ఉండే మాయపొర అని అర్థం. ఈ అపర ఏకాదశి రోజు భగవంతుడిపై మనసు లగ్నం చేయడం ద్వారా మిమ్మల్ని కమ్మిన మాయాపొర కూడా తొలగిపోతుందంటారు. ఈ ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఏం చెప్పాడంటే, అపర ఏకాదశి రోజున తనను నిష్ఠగా పూజిస్తే గొడ్డలితో చెట్టుని నరికినట్టుగా, అగ్ని అడవిని దహించేసినట్టుగా, సూర్యుడు చీకటిని చీల్చినట్టుగా పాపాలన్నీ పటాపంచలైపోతాయని చెప్పాడు. అపర ఏకాదశి రోజున వామనావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ఉపవాస నియమం. అపర ఏకాదశి రోజు ఉపవాసం పాటించాలి అనుకుంటే దశమి రోజు సాయంత్రం నుంచి నియమాలు పాటించాలి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి. ఉపవాసం లేకపోయినా బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు. రాత్రంతా జాగరణ చేసి ద్వాదశి ఘడియలు ప్రారంభమయ్యాక ఉపవాసం విరమించాలి. ఏకాదశి రోజు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం చేయడం అత్యంత శుభప్రదం. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.